పార్వతీపురం మన్యం జిల్లా కొమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు పాడి సుదర్శన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన గిరిజన బిడ్డ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్కి శాసనసభ విప్ పదవి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఒక గిరిజన ఎమ్మెల్యేకు అసెంబ్లీలో సముచిత స్థానం ఇవ్వడంతో సీఎం చంద్రబాబు గిరిజనులకు ఇస్తున్న విలువ పూర్తిగా అర్థమైందని, అలాగే గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భూషణ్ రావు, నరేష్, మన్మథరావు, రాజేష్ ప్రసాద్, దమయంతి తదితరులు పాల్గొన్నారు. మరి అనుకోకుండా 96లో మనం టీడీపీ టైపున ఎమ్మెల్యేగా గెలిచాం దేవరాజు హయాంలో. అదేవిధంగా 30 సంవత్సరాలు అయింది. మళ్ళీ 2024లో టీడీపీలో మనం గుమ్మలక్ష్మీపురం లోకల్ నుండి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని సంపాదించుకున్నాం. చాలా సంతోషం. ఆ ఎమ్మెల్యే స్థానాన్ని మరికొద్ది అభివృద్ధి చెందుతూ మనకి గుమ్మలక్ష్మీపురం మండల హెడ్ క్వార్టర్ పార్టీ అధ్యక్షులు వారు పాడి సుధా గారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యకర్తల సమావేశానికి హాజరైన పెద్దలకి, అందరికీ, విలేకరులకి అందరికీ నమస్కారం. అయితే జయరాజు గారు ఎమ్మెల్యే గెలిచారు. మరి 30 సంవత్సరాల తర్వాత ఈరోజు తోయక జగదీశ్వర్ అనే నిజమైన గిరిజన బిడ్డకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జి హోదా కల్పిస్తూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తన వంతు ప్రోత్సాహాన్ని జగదీశ్వర్ గారిని అందిస్తూ ఇక్కడ గిరిజనుల్ని మోటివేట్ చేసి, గిరిజనుల్ని ప్రోత్సహిస్తూ, గిరిజనుల చేత అందరిని ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అందరికీ ప్రధానంగా ఏంటంటే ఆ సమావేశానికి కారణం ఏంటంటే ఈరోజు మన మన్యం జిల్లా మన కురుపాం నియోజకవర్గం మా ఎమ్మెల్యే అయినటువంటి మన తోయక జగదీశ్వర్ గారికి మనకి ప్రభుత్వ విప్గా పార్టీ ఇప్పించినట్టుగా ప్రకటించింది. కాబట్టి దాన్ని హర్షాతి వ్యక్తం చేయడానికని ఈరోజు సమావేశపరచడం జరిగింది. అయితే ఇంతటి పదవి అనేది మన గిరిజన తెగల్లోనే ఇది చాలా వరకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఈరోజు మన్యం జిల్లా నుంచి ఒక గెలిపించాము, ఆవిడకి ఒక ఎమ్మెల్యేగా గెలిపించి